హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ హౌ టు పాస్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. సో ఇది డిప్లొమా ఆటోమొబైల్ ఇంజనీర్ వాళ్ళకి C23 సిరీస్. సో C20 ఉన్నా కూడా పెద్ద వేరియేషన్ అయితే లేదు ఏం మనకు సబ్జెక్ట్లో కాబట్టి. C20 ఉన్నా, C16 ఉన్నా, పోనీ C23 ఉన్నా ప్రజెంట్ వాళ్ళు కూడా దీని అయితే కనుక ఫాలో కావచ్చు. ఓకేనా, 106 ఈ సబ్జెక్ట్ కోడ్ అయితే కనుక ఫస్ట్ మనం అయితే కనుక సిలబస్ చూద్దాం, తర్వాత ప్రియారిటీ వైజ్ ఏ చదువుకోవాలో చూద్దాము, తర్వాత మనం ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మోడల్ పేపర్ని కూడా చూద్దాం సాల్వ్ చేసేకి. ఓకే, ఐ మీన్ అనాలిసిస్ చేసేకి. ఫస్ట్ మనం సిలబస్ తీసుకుంటే మనకున్న సిలబస్ ఏముంది ఇక్కడ అంటే ఇంకా ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉంది, తర్వాత ఇంజన్, బేసిక్స్ ఆఫ్ ఇంజన్ సిస్టము, తర్వాత బేసిక్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సిస్టము, బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిస్టమ్, బేసిక్స్ ఆఫ్ చాసిస్ అండ్ బాడీస్, బేసిక్స్ ఆఫ్ స్టీరింగ్, బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ సిస్టమ్. సరే, ఇప్పుడు మనం దీంట్లో ఏది ప్రయారిటీ కింద ఫస్ట్ చదవాలా అంటే కనుక మనం ఆటోమొబైల్ బ్రాంచ్ కదా. సో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది కంప్లీట్గా ఆటోమొబైల్ బ్రాంచ్ కాబట్టి ఆటోమొబైల్ స్టూడెంట్సే చూస్తుంటారు. సో ఆటోమొబైల్కి సంబంధించిన ఇది కోర్ సబ్జెక్ట్ కదా, కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ టాపిక్ అనేది కూడా వదిలేకలేదు. ఎంత వీలైతే అంతవరకు కూడా మ్యాక్సిమం వరకు సిలబస్ అంతా కవర్ చేసేకే ట్రై చేయండి. సో దట్ మనకి ఎగ్జామ్లో మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటే కాకుండా మనకి మొత్తం క్లియర్గా అర్థమవుతుంది డిప్లొమా గురించి, అంటే ఐ మీన్ డిప్లొమా ఆటోమొబైల్ గురించి బేసిక్స్ అన్ని, ఫండమెంటల్స్ అన్ని కూడా మనకి యూజ్ అవుతాయి. చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి ఇది మనకి ఫర్దర్ సెక్షన్స్లో కూడా. ఓకే, సరే ఫస్ట్ అయితే మనం సిలబస్ చూసాము, తర్వాత అన్ని టాపిక్స్ కూడా చదవాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఓకే, దాంట్లో అయితే డౌట్ లేదు. సరే, మనం ఒకసారి అయితే షార్ట్గా ఇంపార్టెంట్ టాపిక్స్ అని కూడా ఒకసారి రివిజన్ లాగా చూసుకుంటూ పోదాము. ఇంట్రడక్షన్ టాపిక్లో మనకి తీసుకుంటే డిఫైన్డ్ ఆటోమొబైల్, తర్వాత హిస్టరీ ఆఫ్ ఆటోమొబైల్, ఇదంతా మనకి జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ కోసం, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకైతే ఏం పెద్ద యూజ్ ఉండదు. నెక్స్ట్ మన ఇంజన్ గురించి తీసుకుంటే ఫస్ట్ ఇంజన్ అంటే ఏమి? ఇంజన్ ఈజ్ ఏ మెకానికల్ డివైస్ విచ్ కన్వర్ట్ ద వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇంటూ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్ ని మార్చేదాన్ని మనం ఏమంటామంటే ఇంజన్ అంటాం. సరే, ఈ ఇంజన్స్ తీసుకుంటే టూ టైప్ గా డివైడ్ చేసాం. ఒకదాన్ని ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ అంటాము, ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజన్ అంటాం. సో ఇక్కడ పాయింట్ ఏమి? కంబషన్ జరిగి ఇన్సైడ్ ఇంజన్ జరిగితే దాన్ని ఇన్సైడ్ అని, బయట జరిగితే ఎక్స్టర్నల్ అని అంటాం. సో ఇంతకు ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ ని మనం మూవ్ చేయాలన్నా, ఏదైనా వేరే ఇంజన్ ని రన్ చేయాలన్నా, అంటే మేజర్ ఇంజన్స్ ఎక్స్టర్నల్ గా హీట్ ని తీసుకుని ఆ హీట్ ద్వారా ఇంజన్ ని మూవ్ చేసేవాళ్ళం. అంటే బాయిలర్లలో ఎలాగైతే మనం వాటర్ ఒక చోట హీట్ చేసి ఆ వాటర్ ని వేపర్ అయిన తర్వాత తీసుకొచ్చి మనం జెట్ పైన ఎలాగైతే వేస్తామో బ్లేడ్స్ పైన, ఆ విధంగా ఇంజన్ హీట్ ఒక చోట జరుగుతుంది, అది తీసుకొచ్చి ఇంజన్ లకు మనం ఆ హీట్ ని యూజ్ చేసుకుంటాం. దాన్ని ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజన్ అంటాము. ఇది ఎక్కువ స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఇది అప్కమింగ్ డేస్ లో ఇది కంప్లీట్ గా ఇది అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకు జరుగుతున్నది ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్. ఓకేనా, ఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ మనం తీసుకుంటే ఇవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆటో సైకిల్ అంటాము, డీజిల్ సైకిల్ పైన రన్ అయ్యేవి, తర్వాత డ్యూయల్ సైకిల్ పైన రన్ అయ్యేవి. ఆటో సైకిల్ అంటే పెట్రోల్ తో, అంటే పెట్రోల్ యూజ్ చేసి రన్ అయ్యే ఇంజన్ ని మనం ఆటో ఇంజన్ అంటాము. డీజిల్ యూజ్ చేసుకుని రన్ అవుతుందని మనం డీజిల్ ఇంజన్ అంటాము. పెట్రోల్ ఆర్ డీజిల్ ఆర్ గ్యాసెస్ ని యూజ్ చేసుకొని రన్ అయ్యేదాన్ని మనం డ్యూయల్ సైకిల్ ఆర్ డ్యూయల్ ఇంజన్ అంటాం. క్లియర్ కదా? ఈ విధంగా మనం అర్థం చేసుకుని చదువుకోవాలి. ఓకే, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐసీ ఇంజన్ అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ కి, ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజన్ కి డిఫరెన్సెస్ ఏదైనా అడగచ్చు, లేదా ఫ్యూయల్స్ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏది అని కూడా మనకు అడగచ్చు, అంటే టైప్స్ ఆఫ్ ఫ్యూయల్ ఇంజన్స్ అని కూడా అడగచ్చు. ఓకే, మనకి ఈ టాపిక్ లో ఖచ్చితంగా మనకి కన్స్ట్రక్షన్ ఆఫ్ డీటెయిల్డ్ ఐసీ ఇంజన్ గురించి మనకు రావాలా, అంటే డయాగ్రామ్ రావాలా, ప్రొసీజర్ రావాలా, క్లియర్ కట్ గా మనకి అర్థం కావాలా ఇక్కడ. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ఐసీ ఇంజన్స్ మనం ఆల్రెడీ చూసినాము. తర్వాత 2 స్ట్రోక్ ఇంజన్ అంటే ఏంటి, 4 స్ట్రోక్ ఇంజన్ ఏంటి. సో ఐసీ ఇంజన్స్ లో మనం పెట్రోల్, డీజిల్, డ్యూయల్ చూసినాము కదా, సేమ్ అదే విధంగా స్ట్రోక్స్ వైజ్ గా ఉంటాయి. అంటే 2 స్ట్రోక్ ఇంజన్, 4 స్ట్రోక్ ఇంజన్. ఇక్కడ స్ట్రోక్స్ అంటే ఏంటి అంటే గనక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇంజన్ తీసుకుంటే ఇంజన్ లో ఇలా పిస్టన్ ఉంటుంది, కనెక్టింగ్ రాడ్, క్రాంక్ షాఫ్ట్, ఇదంతా కథ అంతా మనకు తెలుసు. సో ఏదైతే పిస్టన్ ఉందో ఈ పిస్టన్ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ పై నుంచి కిందికి లేదా కింద నుంచి పైకి, దీన్ని ఏమంటామంటే ఒక స్ట్రోక్ అంటాం. అంటే ద మూవ్మెంట్ ఆఫ్ పిస్టన్ ఫ్రమ్ ద టాప్ డెడ్ సెంటర్ టు బాటమ్ డెడ్ సెంటర్ ఆర్ బాటమ్ డెడ్ సెంటర్ టు టాప్ డెడ్ సెంటర్. ఓకే, దీన్ని మనం స్ట్రోక్ కింద తీసుకుంటాం. మనం ఇచ్చిన ఫ్యూయల్ లోపలిపోయి దీనివల్ల ఎనర్జీ రిలీజ్ అయిపోయి ఇది బయటికి వచ్చేటప్పుడు మనకి 2 స్టేజెస్, ఐ మీన్ 2 స్ట్రోక్స్ జరిగితే దాన్ని 2 స్ట్రోక్ ఇంజన్ అంటాము. లేదా ఫ్యూయల్ లోపలికి వచ్చి ఈ పిస్టన్ 4 టైమ్స్ మూవ్ అయిన తర్వాత మనకు ఫ్యూయల్ బయటికి వస్తే కనుక, అంటే మనకి దాన్ని ఏమంటాం మనం, కంబషన్ గ్యాసెస్ లాగా బయటకు వస్తే కనుక దాన్ని మనం ఏమంటామంటే 4 స్ట్రోక్ ఇంజన్ అంటాం. 2 స్ట్రోక్ ఒకటి, మనకి 4 స్ట్రోక్ ఒకటి. 2 స్ట్రోక్ లో పెట్రోల్, డీజిల్, డ్యూయల్ ఉండొచ్చు. 4 స్ట్రోక్ లో పెట్రోల్, డీజిల్ అండ్ డ్యూయల్ సైకిల్ కూడా ఉండొచ్చు. తర్వాత 2 స్ట్రోక్ ఇంజన్ సంబంధించిన డయాగ్రామ్ మనకి ఇంపార్టెంట్, 4 స్ట్రోక్ సంబంధించిన డయాగ్రామ్ కూడా ఇంపార్టెంట్. ఏమేమి డయాగ్రామ్స్? ఆటో సైకిల్ది, డీజిల్ సైకిల్ది, డ్యూయల్ సైకిల్ది. సో ఈ 3 కేసెస్ కూడా నీట్ గా అర్థం చేసుకోండి, మనకి ఎగ్జామ్ లో అక్కడ నుంచే వస్తుంది క్వశ్చన్ ఈ ఏరియాలో అయితే ఇంకా. ఓకే, ఈ యూనిట్ నుంచి. నెక్స్ట్ మనం బేసిక్స్ ఆఫ్ ఇంజన్ సిస్టమ్స్. సో ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలా? ఇన్లెట్ అంటే ఎగ్జాస్ట్, మానిఫాల్డ్, అంటే కంప్లీట్ ఒక ఇంజన్ లోపల ఉన్న పార్ట్స్ అన్ని నేర్చుకోవాలా.
ఎయిర్ క్లీనింగ్ అంటే ఏంది, మఫ్లర్స్ అంటే ఎలా ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి, తర్వాత ఫ్యూయల్ సిస్టమ్స్, తర్వాత వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ కార్బొరేటర్ యొక్క పర్పస్ ఏమి అంటే మనం ఎయిర్ ఫ్యూయల్ మిక్స్ చేసేదాన్ని కార్బొరేటర్ అంటాము. ఈ కార్బొరేటర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, సింపుల్ కార్బొరేటర్, జెనిత్ కార్బొరేటర్, ఇవన్నీ కూడా మనం విత్ డయాగ్రామ్స్ అయితే కనుక నేర్చుకోవాలి. ఓకేనా. అదే విధంగా మనం ఇంపార్టెంట్ టాపిక్ ఏముందంటే ల్యూబ్రికేషన్ గురించి నేర్చుకోవాలి. టైప్స్ ఆఫ్ ల్యూబ్రికేషన్స్, టైప్స్ ఆఫ్ కూలింగ్ సిస్టమ్స్ విత్ నీట్ స్కెచ్, వర్కింగ్ ఆఫ్ వాటర్ కూలింగ్ సిస్టమ్. ఇవి అంటే ప్రతి ప్రాసెస్ గురించి కూడా మీరు అర్థం చేసుకోండి. మీరు ఆటోమొబైల్ కాబట్టి నేను చెప్పడం ఒకటే, ప్రతి టాపిక్ని కూడా అర్థం చేసుకోండి. అది మీకు ఫర్దర్గా అంటే డిప్లొమా బేస్ పైన జాబ్స్ పైన కావచ్చు, డిప్లొమా తర్వాత మీరు బీటెక్ చేసినా ఏం చేసినా మీకు అన్ని టాపిక్స్ అన్ని కూడా, అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు కంప్లీట్గా ఈ సబ్జెక్ట్ నుంచే రిలేట్ అయి ఉంటాయి. కాబట్టి వన్స్ మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైంది అనుకోండి, ప్రతి టాపిక్ ప్రతి సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది ఫర్దర్ సెక్షన్స్లో. ఓకే, క్లియర్. కాబట్టి అన్ని నేర్చుకోండి, నాట్ ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇది మీకు కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఫండమెంటల్స్ కాబట్టి ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. తర్వాత బేసిక్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ పవర్ ట్రాన్స్మిట్ చేసేకి. సో ఆటోమొబైల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న మేజర్ పార్ట్స్ ఏవి చూసుకోవాలి మీరు. తర్వాత దాంట్లో యూజ్ అయ్యే క్లచెస్ కావచ్చు, గేర్ బాక్స్ కావచ్చు, ప్రొఫైల్ ఆఫ్ షాఫ్ట్, యూనివర్సల్ జాయింట్, డిఫరెన్షియల్ అంటే ఏంది, ఫ్రంట్ యాక్సిల్ రేర్ యాక్సిల్ ఎలా పనిచేస్తాయి, అంటే ఈక్వల్గా ఉంటాయా అన్ఈక్వల్గా ఉంటాయా, ఇవి మనం అయితే చూసుకోవాలి. బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ పైన మనం డిపెండ్ అయ్యేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ మోటార్ పైన కావచ్చు, ఆల్టర్నేటర్స్ పైన కావచ్చు, ఎలక్ట్రికల్ సిస్టమ్ ఇన్ ఆటోమొబైల్స్. తర్వాత టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ యూజ్ చేస్తాం మనము, టైప్స్ ఆఫ్ ఇగ్నిషన్ సిస్టమ్. సో టైప్స్ ఆఫ్ ఇగ్నిషన్ సిస్టమ్స్, స్పార్క్ ప్లగ్ ఎలా ఉంటుంది, దాని యొక్క ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది విత్ డయాగ్రామ్. ప్రతి ఒక్కటి కూడా మీకు ఏముండాలంటే డయాగ్రామ్ మ్యాండేటరీ. మీరు ఎంత చిన్న క్వశ్చన్ తీసుకున్నా దీంట్లో డయాగ్రామ్ మాత్రం కంపల్సరీ వేయాలా, డయాగ్రామ్ ఉండాలా, థియరీ ఉండాలా, దాంతోపాటు దానికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా ఉండేటట్లు చూసుకోండి ప్రతి క్వశ్చన్కి కూడా. ఈవెన్ దో మీరు 3 మార్క్స్ క్వశ్చన్ రాసినా, 5 మార్క్స్ రాసినా, 8 మార్క్స్ రాసినా, ఆర్ఎల్స్ 10 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీకు ఖచ్చితంగా మీరు ఇవి 3 ఫార్మాట్ అయితే కనుక ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఓకే. తర్వాత బేసిక్స్ ఆఫ్ చాసిస్ అండ్ బాడీ. చాసిస్ అంటే ఏంది, బాడీ అంటే ఏంది, టైప్స్ ఆఫ్ చాసిస్, లేఅవుట్, కాంపోనెంట్ ఆఫ్ చాసిస్, టైప్స్ ఆఫ్ చాసిస్, తర్వాత స్టేట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఆటోమొబైల్ బాడీస్, టైప్స్ ఆఫ్ కార్ బాడీస్, దానికి నేమ్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా జాగ్రత్తగా బై హార్ట్ చేయండి. ఓకే. నెక్స్ట్ అండ్ లాస్ట్ టాపిక్ బేసిక్స్ ఆఫ్ స్టీరింగ్, బ్రేక్ అండ్ సస్పెన్షన్. ఈ మూడింటి పైన మీరు చదువుకోవాలి. అంటే స్టీరింగ్ గేర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, అప్లికేషన్ ఏముంది, పర్పస్ ఏముంది. తర్వాత బ్రేక్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ బ్రేక్స్ ఉన్నాయి, అప్లికేషన్ ఏముంది, యూజర్స్ ఏముంది. సస్పెన్షన్ సిస్టమ్ యొక్క అప్లికేషన్, యూజర్స్, ఇవన్నీ విత్ డయాగ్రామ్స్ మస్ట్ అండ్ షుడ్, ఇవన్నీ కూడా చదువుకోండి క్లియర్ కట్గా. ఓకే. సో మనకి ఏదైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఉందేమో చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వీడియో చూస్తా అంటే ఇంకా యూనిట్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ అయితే ఇక్కడ ఉంది చూడండి. 1.1 నుంచి 3.6 వరకు. 3.6 అంటే ఏది సార్ అని మరి డౌట్ పెట్టదండి. ఇక్కడ నుంచి చూడండి 3.6 అంటే ఇంకా ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ సింపుల్ కార్బొరేటర్ విత్ స్కెచ్. ఇది మనకి ఫస్ట్ మీట్కి సంబంధించిన సిలబస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా ఫస్ట్ ఇయర్ వాళ్ళు చూస్తుంటే ఈ వీడియో వాళ్ళ కోసం అయితే చెప్పడం జరిగింది. సరే, ఒక మోడల్ పేపర్ చూద్దాం మనం. మోడల్ పేపర్ తీసుకుంటే మనకి 3 మార్క్స్ క్వశ్చన్స్ 10 వస్తాయి కదా, ఇక్కడ నుంచి 30 మార్క్స్. ఆ క్వశ్చన్స్ ఏవి ఇచ్చినాడు ఒకసారి చూద్దాం. నేమ్ ఎనీ 4 రీసెంట్ డెవలప్మెంట్స్ ఆఫ్ వెహికల్స్. అంటే జనరల్ క్వశ్చన్, మీకు తెలిసిన జనరల్ రాసిన కూడా ఇక్కడ నుంచి మార్క్స్ పడతాయి. స్టేట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఐసీ ఇంజన్స్, మనం ఇంతకుముందు చూసినాం కదా. ఫంక్షన్స్ ఆఫ్ మఫ్లర్స్, మఫ్లర్ యొక్క ఫంక్షన్ ఏముంది. తర్వాత వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ల్యూబ్రికెంట్స్ మనం యూజ్ చేస్తాము. లిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లచెస్, 2 టైప్స్ ఉంటాయి కదా క్లచెస్, అవి ఏవేవి ఉన్నాయని మనం చదువుకోవాలి. స్టేట్ ద ఫంక్షన్స్ ఆఫ్ డిఫరెన్షియల్, స్టేట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఇగ్నిషన్ సిస్టమ్. సో మనకి 2 టైప్స్ ఆఫ్ ఇగ్నిషన్ సిస్టమ్స్ ఉంటాయి, అవి చదవండి ఒకసారి, డీటెయిల్గా మీకు అర్థమవుతుంది. లిస్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ వెహికల్ బాడీస్ కావచ్చు. వాట్ ఆర్ ద వేరియస్ లోడ్ యాక్షన్ ఆన్ ద చాసిస్ ఫ్రేమ్. తర్వాత సస్పెన్షన్ సిస్టమ్. ఇవి మనకి షార్ట్ ఆన్సర్లో అడిగిన క్వశ్చన్స్. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ తీసుకుంటే వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ 4 స్ట్రోక్, మిస్ అయిందా 2 స్ట్రోక్, ఇవి రెండే మనకున్నది మేజర్ క్వశ్చన్స్. ఫస్ట్ అంటే ఇంపార్టెంట్, డైరెక్ట్గా ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ ఐసీ ఇంజన్స్. ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ వాటర్ కూలింగ్ సిస్టమ్ విత్ మల్టీ సిలిండర్ ఇంజన్. సో సింగిల్ సిలిండర్ ఇంజన్, మల్టీ సిలిండర్ ఇంజన్ కన్ఫ్యూజ్ కాదండి. ఎలాగైతే మన ఫ్యూయల్ని బేస్ చేసుకొని మన పెట్రోల్ డీజిల్ డ్యూయల్ అంటాము, తర్వాత స్ట్రోక్స్ని బేస్ చేసుకొని 2 స్ట్రోక్ 4 స్ట్రోక్ అంటాము. అదేవిధంగా ఇంజన్స్ని బేస్ చేసుకొని సింగిల్ స్టేజ్ ఆర్ సింగిల్ సిలిండర్, మల్టీ సిలిండర్ ఇంజన్ అని కూడా అంటాము. మనం క్లాసిఫికేషన్లో చూస్తాం అవన్నీ కూడా. ఓకే. రైట్ ద లైన్ డయాగ్రామ్ ఆఫ్ పెట్రోల్ ఇంజన్ ఫ్యూయల్ సప్లై. డ్రా ద లేఅవుట్ ఆఫ్ ఆటోమొబైల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ విత్ ఎక్స్ప్లెనేషన్. ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ బ్యాటరీస్. డ్రా ద స్టీరింగ్ గేర్ లేఅవుట్. స్టీరింగ్ గేర్ మెకానిజమ్స్ ఉన్నాయి కదా మనకు, అకర్మాన్స్ అండ్ డేవిస్ మెకానిజం అనే 2 కేసెస్ అయితే ఉన్నాయి, అవి 2 కూడా నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్.
తర్వాత బ్రేకింగ్ సిస్టంలో మనకి హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది, మెకానికల్ బ్రేకింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. సో దేన్ని ఎప్పుడు యూజ్ చేస్తాము, ఎంత లోడ్ ఉన్నప్పుడు ఏది యూజ్ చేస్తాము, ఇవన్నీ కూడా పర్టికులర్గా అయితే చదువుకోండి. ఇవి మీకు నేను ఇంతకుముందు చెప్పినట్టు కూడా ప్రజెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, మీరు ఫర్దర్గా సబ్జెక్ట్స్ కావచ్చు లేదా ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినా దేనికన్నా కూడా మీకు యూజ్ అయ్యే టాపిక్ ఏది అంటే కనుక ఈ సబ్జెక్ట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఎలిమెంట్స్ ఆఫ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. వన్స్ ఇది క్లియర్గా అర్థమైతే మీకు ఫర్దర్ సబ్జెక్ట్స్ కూడా అండర్స్టాండింగ్ చాలా ఈజీగా ఉంటుంది. మరి మీరు వరీ కావాల్సిన పని లేదు, ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన పని లేదు రిమైనింగ్ సబ్జెక్ట్స్కి. ఓకేనా? ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటా బాగా ప్రాక్టీస్ చేయండి యూనిట్ని. లేదు ఇప్పుడు మనకు 1 monthలోనే ఎగ్జామ్ ఉంది, సప్లీ కోసం ప్రిపేర్ అవుతున్నాం సార్ అన్నా కూడా ట్రై చేయండి. ఎంతవరకు వీలైతే అంతవరకు అర్థం చేసుకుని చదువుకునే ట్రై చేయండి. డయాగ్రామ్స్ మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి విత్ నామన్ కల్చర్. నేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్లో, ఐ మీన్ పార్ట్స్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.